ఇంకా మా అన్ని దర్శనాలు అయ్యేసరికి 4:30 అలా అయింది. ఇంక రూమ్ దగ్గరే ఒక హోటల్ ఉంటే ఇంక అక్కడ ఫుడ్ తిందామని వెళ్ళాము. చూసారా అస్సలు ఆ బియ్యం కూడా ఉడకలేదండి. అండ్ టేస్ట్ అయితే అస్సలు బాలేదు. అండ్ 120 రూపీస్ తీసుకున్నారు. అది కూడా ఒక్కళ్ళకే వస్తుంది. అస్సలు బాలేదండి. కొండపైన మాత్రం మీరు ఫుడ్ చూసుకోండి. మేమిద్దరికి ఒకే ప్లేట్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఫుడ్ వేస్ట్, మనీ వేస్ట్. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా నరసింహస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి ఈవినింగ్ వెళ్ళాము. ఎందుకంటే ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే ముందే నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంట. అందుకని వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడ కర్పూరం అది వెలిగించేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇంకా పడుకొని మార్నింగ్ లేచి ఇంకా మా హస్బెండ్ గుండు నేను కత్తిర్లు ఇవ్వడానికి వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి వెంగమామకి వచ్చాము. ఇంకా ఆ రోజు వచ్చేసి పచ్చడి, గారి, పరమన్నం, బీట్రూట్ కర్రీ, ఇంకా రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇది వచ్చేసి మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఈ మినీ వ్లాగ్ తీస్తున్నాను. ఎందుకంటే మేము ఫోన్స్ అవేమీ పట్టుకొని వెళ్ళలేదు, రూమ్లోనే ఉంచేసాము. నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంకా తండ్రి దర్శనం అయితే చెప్పలేనండి, అంత బాగా జరిగింది. ఈ కళ్ళల్లో నుండి వాటర్ అయితే అలా తిరిగాయి చూస్తుండగా. అంత వెయిట్ చేసి వెళ్ళి చూసి అంత బాగా జరిగినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా ఎర్లీ మార్నింగే రూమ్ వెకేట్ చేసేసి ఇంకా టీ తాగుదామని చెప్పి వచ్చాము. ఇంకా అలానే మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి వెంగమామకి వెళ్ళాము. ఎందుకంటే ఎప్పుడు మేము తినలేదండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే ఇలా దేవుడికి అందరూ ఫస్ట్ కదా ఇంకా నమస్కారం చేసుకొని ఇంకా ఆ రోజు ఉప్మా అలానే చట్నీ, మళ్ళీ సెకండ్ టైం